మహాలక్ష్మి పథకానికి గతంలో దరఖాస్తు చేసుకున్న విద్యుత్ గ్యాస్ సబ్సిడీ అమలు కావడం లేదా? అలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మహాలక్ష్మి పథకంలో విద్యుత్ గ్యాస్ సబ్సిడీ అమలు కాని వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశంపై ఫోకస్. మహాలక్ష్మి పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వివిధ కారణాల మూలంగా 500 రూపాయలకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందలేకపోతున్న వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఎల్పీజీ వినియోగదారు నెంబరు, ఆధార్ కార్డు వివరాలు జిరాక్స్, ఎల్పీజీ గుర్తింపు ధృవపత్రాలతో మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ సూచిస్తున్నారు. ప్రజాపాలనలో ఎవరైతే అప్పుడు మనకు ఈ గ్యాస్ కనెక్షన్ మనకు సబ్సిడీ కొరకు దరఖాస్తు చేసుకున్నారో, అందులో కూడా ఎవరికైతే గ్యాస్ సబ్సిడీ దరఖాస్తు చేసుకుని రావడం లేదో వారి యొక్క ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ పాస్బుక్ ప్లస్ మీ యొక్క గ్యాస్ యొక్క సర్వీస్ కనెక్షన్ నంబర్స్ డిజిట్ ఎన్ని 14 డిజిట్స్ 12 డిజిట్స్ ఎన్ని ఉన్నాయో అవి క్లియర్గా రాసుకొని, లేకుంటే మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని మున్సిపాలిటీకి సంప్రదించండి. అవి కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఏదైనా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే మున్సిపాలిటీకి వచ్చి ఒక డౌట్స్ మీ క్లారిఫై చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.